జిల్లా కేంద్రంలో చాతురంకి ఘుంజ్ కార్యక్రమాన్ని విద్యార్థుల్లో నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశంలో విద్యార్థులు, యువకులు విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలు అత్యంత ఆందోళనకరంగా మారాయని, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల వల్ల విద్యార్థులు యువత భవిష్యత్ ప్రమాదంలో పడిందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి సేవాదల్ ముఖేష్ ఖన్నా, పిసిసి సభ్యులు గిరినాగభూషణం, పిసిసి సెక్రటరీ బండా శంకర్, యూత్ కాంగ్రెస్ పట్నా అధ్యక్షులు దయాల శరత్, ఎన్ఎస్యు పట్నా అధ్యక్షులు చెట్టె భార్గవ్, కాంగ్రెస్ సేవాదల్ పట్నా అధ్యక్షులు దేవనపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. మనకున్న సమస్యల్ని చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి మీ సంబంధిత అధికారులకు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గారు అలాగే మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యంగా జూనియర్ కళాశాలలో కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, ఎందుకంటే మీరందరూ కూడా మొన్నటి వరకు కూడా పాఠశాల విద్యను అభ్యసించినటువంటి వారు. ఈరోజు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతున్నటువంటి విద్యార్థి లోకం ఈ స్టెప్, ఇంటర్ స్టెప్ అనేది చాలా కీలకమైనది. మరి దీన్ని గమనించినటువంటి రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇంటర్ విద్యార్థులు ముఖ్యంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రధానంగా ఇంటర్ విద్య అయిపోయిన తర్వాత మరి ఉన్నత స్థాయి విద్యల్ని అందుకునే విధంగా మీకు తెలియదు కాదు, నీటు స్టెప్ ఏర్పాటు చేసేదే ఈ ఇంటర్లో కూడా. మరి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానాలను ప్రోత్సహించడం, నీట్ ఎగ్జామినేషన్ అనేది లీకేజీ తోటి ఎంతో మంది విద్యార్థులు కూడా మరి కొన్ని సంవత్సరాలు కూడా కఠినంగా శ్రమించి వాళ్ళు వారి సమయాన్ని, వారి యొక్క ఆర్థిక వనరులను కూడా ఉపయోగించుకొని కష్టపడి చదువుకున్నటువంటి విద్యార్థి లోకాన్ని ఈ నీట్ లీకేజీ ద్వారా లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా మొన్న నీటిని కోల్పోవడం జరిగింది. దురదృష్టవశాత్తు చాలా మంది అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముఖ్యంగా గర్ల్స్ చాలా మటుకు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. సో వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ముఖ్యంగా స్టూడెంట్స్కి ఉన్నటువంటి సమస్యల్ని కూడా ప్రభుత్వాలకు తెలియజేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఈ చాతురంకి ఘుంజ్. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు నందన్న గారికి, ముఖ్య నాయకులకు, యూత్ లీడర్స్కి, కాలేజీ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, పిల్లలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దేశానికి వెన్నుముక యువత మన కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం మీ అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం మొన్న సిబిఎస్ఈ పేపర్ లీకేజ్ కానివ్వండి, నీట్ పరీక్ష లీకేజ్ల వ్యవహారంలో కానీ వారు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పిలుపునిచ్చిన ఈ విద్యార్థి గర్జన కార్యక్రమం ద్వారా విద్యార్థులు మీరు కష్టపడి చదివి మీ డబ్బులు వెచ్చించి మీ యాజమాన్యాలు, మీ స్కూల్, మీ కాలేజ్ యాజమాన్యాలు మిమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి, మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో ఇన్స్టిట్యూషన్ ద్వారా మీకు విద్య అందే విధంగా కృషి చేస్తున్నారు. ఈ పేపర్ లీకేజ్ల ద్వారా మీ ఆశలు నీరు కార్చే విధంగా ఈ పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి. దానికోసం మీరు కూడా మీ సమస్యలని ఈ ప్రజా గొంతుక ద్వారా వినిపించి, మాతో పాటు మీ గొంతుకను కూడా వినిపించి కేంద్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను గ్రామీణ ప్రాంతం నుంచి చదువుకుని వచ్చిన నా స్వగ్రామం పులాస. నేను చదువుకునేటప్పుడు చాతురు అంటే విద్యార్థులు. అప్పటిది
చాలా సంవత్సరాలు అయిపోయింది, వ్యాధి మర్చిపోయి. ఛాత్రోకి గూంజ్, విద్యార్థిని విద్యార్థుల గర్జన. అంటే ఏదైతే రైతులు గర్జిస్తుండ్రో వడ్ల మొక్కల మీద, అట్లాంటి సమస్యనే లేవనెత్తి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమాన్ని తీసుకున్న మహోన్నతమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే మన ప్రియమత నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పక తప్పదు. అందరూ రైతులే భారతదేశానికి వెన్నెముక అంటారు. గత 40 సంవత్సరాల క్రితం రైతులు పండించే పంట ఎకరానికి 20 క్వింటాలు ఉంటుండే. ఎప్పుడైతే వ్యవసాయం కాకుండా విద్యార్థులు చదువులో కూడా ముందుండి, చదువులో కూడా ఆధునిక యంత్రాలను ఉపయోగించి ఆధునిక వ్యవసాయం పండించుట్లా ఇవాళ ఒక్కొక్క వ్యవసాయదారు కుటుంబానికి ఎకరానికి 35 నుంచి 40 క్వింటాలు వడ్లు కానీ 40 క్వింటాలు మొక్కలు కానీ పండించే స్థాయికి తీసుకుపోయిన ఘనత భారతదేశ విద్యార్థులను చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రపంచ దేశాలలో చాలా మనం చూస్తూ ఉంటాం. అమెరికా ఫాస్ట్ ఉంది, యూరోప్ ఫాస్ట్ ఉంది, కెనడా, అన్నిటికంటే ఫాస్ట్ ఉన్నది భారతదేశం. ఇంటికి ఒక ఇంజనీరింగ్ ఉన్నారు. ఒక చిన్న గ్రామీణ ప్రాంతంలో అయితే 4 నుంచి 3, 5 కానీ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. నా కులాసన గ్రామం పెద్ద అయినట్టు మా దగ్గర 10 నుంచి 20 మంది మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. అట్లాంటి అవకాశం కల్పించిన గొప్ప కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విద్యార్థులు జరుగుతున్న భారతదేశ చరిత్ర జరుగుతున్నది ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని మీద గొంతెత్తి మనం ప్రశ్నించే అర్హత మనందరికీ ఉన్నదని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ